అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెంది దాదాపుగా సంవత్సరం కాలం పూర్తవుతోంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా సంవత్సర కాలం పూర్తవుతోంది. ప్రజలకి ఈ పాటికి ఒక అభిప్రాయం వచ్చింది. ఎవరు మంచి పాలన అందిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఎలాగైతే మోసం చేస్తూ ఉంది ప్రజలు అనేది అది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సానుభూతి పరుల మీద ఎన్నో కేసులు పెట్టడం అనేది జరిగింది. ఆ పార్టీకి అండగా నిలబడిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఒక సామాజిక వర్గం నుంచి బలంగా నిలబడి ఢీ కొడుతున్నటువంటి వాళ్ళు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు. వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్తంభాల మీద వేసుకొని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారాగా కానీ, ప్రెస్ మీట్ల ద్వారాగా కానీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ ధీటుగా సమాధానాలు అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, బొత్స సత్యనారాయణ గారు ఒక సామాజిక వర్గం నుంచి బలంగా నిలబడినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ ముగ్గురు. వీళ్ళతో పాటు మండలిలో కూడా ఇటు తోట త్రిమూర్తులు గారు, తూర్పుగోదావరి జిల్లా నాయకుడు, ఆయన కూడా బలంగానే పార్టీ తరపున నిలబడి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ సామాజిక వర్గం నుంచి బలంగా కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతున్నటువంటి నాయకులు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ప్రజల్లో నిలబడతా ఉంది. అలాగే కూటమి చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ ఉన్నారంటే బలమైన పాత్రని పోషించేది మాత్రం అండ్ బొత్స సత్యనారాయణ గారు, పేర్ని కిట్టు గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, వీళ్ళు మాత్రమే బలంగా సవాల్కి ప్రతి సవాల్ విసురుతూ ఢీ కొడుతూ కేసులు పెడతారని తెలిసినా కూడా భయపడకుండా పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తున్నటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి నిజంగా అభినందనలు తెలియజేయాలి.